హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ స్పెషల్గా డాన్స్ సంబంధించినటువంటి క్లాస్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో. సో వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వీడియోస్లో ఇది కూడా ఒకటి. సో ఈ యొక్క డేటా అయిపోగానే నెక్స్ట్ మనం మ్యూజిక్ సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు సిటీ ఇంటిమేషన్ గురించి అప్డేట్ కూడా రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మనం సింగిల్ క్లాసెస్లోనే క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద ఇండియన్ డ్యాన్స్ ఫామ్ మణిపురి మోస్ట్లీ పోర్ట్రేట్స్ థీమ్స్ బేస్డ్ ఆన్. సో యొక్క భారతీయ నృత్య రూపమైనటువంటి మణిపూర్ ఎక్కువగా ఈ కింది వేటి ఆధారంగా ఇతివృత్తాలను చిత్రీకరిస్తుంది. అంటే ఈ కింది ఏ దేవునికి సంబంధించినటువంటి డేటాని మనకు విశదీకరిస్తుంది లేదా మనకు డ్యాన్స్ రూపంలో వివరిస్తుంది. విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు, కృష్ణ, గోపికలు. సో యొక్క మణిపూరి కనుక తీసుకుంటే ఇది మణిపూర్ సంబంధించినటువంటిది. అండ్ ఇక్కడ మనకు కృష్ణుడు మరియు గోపికలకు సంబంధించినటువంటి ఏదైతే డ్యాన్స్ ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, ముఖ్యంగా రాధాకృష్ణుల గురించినటువంటి డేటా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 24 రకాలైనటువంటి రాసులు ఉండడం జరుగుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాసు అయితే ప్రదర్శించడం జరుగుతుంది. సో మొత్తం అట్లా 64 రోజులు ఈ యొక్క ప్రదర్శన అయితే జరుగుతుంది. సో ఈ యొక్క శ్రీకృష్ణుని లీలలు మొత్తం కూడా స్టేజ్ పైన ప్రదర్శించడం జరుగుతుంది డ్యాన్స్ రూపంలో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ ఫామ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మొఘల్ ట్రెడిషన్. సో ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో ఏ శాస్త్రీయ నృత్యానికి మనకు మొఘల్ సాంప్రదాయం ద్వారా ప్రభావితమైంది. సో మొఘల్స్ ఎక్కడ పరిపాలన చేశారు? ఉత్తర భారతదేశంలో. ఓకే, సో మరి భరతనాట్యం ఉత్తర భారతదేశం కాదు, మోహినియట్టం కాదు, కథకళి కాదు. మరి ఉత్తర భారతదేశం చెందినటువంటిది కథక్. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఉత్తర భారతదేశంలో ఉన్నది మొఘల్ సామ్రాజ్యానికి దగ్గరగా ఉండేది మనకి యొక్క కథక్ మాత్రమే కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? కథక్ ఇస్ అవర్ ఆన్సర్. ఈ యొక్క కథక్ అంటే ఈ యొక్క కథికలు అనేటటువంటి పిలువబడేటువంటి పూజారులు సృష్టించడం వల్ల దీనికి కథక్ అనే పేరు రావడం జరిగింది. ఇది మొఘల్ యుగంలో ఉద్భవించి అభివృద్ధి చెందినటువంటిది ఈ యొక్క కథక్. కాల్బేలియా ఫోక్ సాంగ్స్ అండ్ డాన్సెస్ బిలాంగ్ టు విచ్ ఇండియన్ స్టేట్. సో ఇక కాల్బేలియా జానపద పాటలు మరియు నృత్యాలు అనేవి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవి? సో కల్బేలియా కనుక తీసుకుంటే ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటిది. దిస్ ఈస్ రిగార్డింగ్ ద రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇక కాల్బేలియా నృత్యంలో మనకు మేజర్గా వాళ్ళ యొక్క వస్త్రధారణలో కనుక తీసుకుంటే లెహంగా అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ అంగర్క అనేటటువంటి దాన్ని అయితే ధరించడం జరుగుతుంది. దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ మనకు జానపద గీతాలు అంటే పాటలు అండ్ నృత్యాలు ఇవన్నీ కూడా మనకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ రిప్రజెంటేషన్ లిస్ట్ లో కూడా ఉండడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా కూడా ఈ యొక్క కల్బేలియా నృత్యాన్ని గుర్తించడం జరిగింది. ఓకే, ఈ యొక్క సాంగ్స్ ని కూడా. అందుకే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ప్రేమైన ఏదైనా సరే సంథింగ్ న్యూ ఉన్నా లేదంటే దాని గురించి ఏదైనా అవార్డు వచ్చినా లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక యాక్టివిటీ జరిగినా అప్పుడు ఎగ్జామ్లో ఫ్రేమ్ అవుతున్నాయి కాబట్టి. సో లాస్ట్ 1 yearలో ఈ యొక్క గేమ్స్ సంబంధించి కానీ లేకపోతే ఈ యొక్క సాంగ్స్ సంబంధించి కానీ మ్యూజిక్ సంబంధించి కానీ ఈ యొక్క డాన్సెస్ సంబంధించి కానీ ఏది జరిగినా సరే వాటిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా ఎగ్జామ్లో మనం ఆ క్వశ్చన్ చూడొచ్చు. ద పాపులర్ సోర్ డాన్స్ ఇన్ ద కుమాన్ రీజన్ ఆఫ్ ఉత్తరాఖండ్ కాలడ్. సో ఉత్తరాఖండ్లోని కుమావున్ లేదా కుమావున్ ప్రాంతంలో ప్రసిద్ధ ఖడ్గ నృత్యాన్ని ఏమని అంటారు? చోలియా, లావణి, ఘూమర్ మరియు కథక్. సో ఉత్తరాఖండ్ అంటే ఇది కాదు లావణి కాదు. సో దట్ ఈస్ చోలియా. ఓకే, చోలియా ఈజ్ అవర్ ఆన్సర్. సో ఉత్తరాఖండ్లోని కుమావున్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి ఖడ్గ నృత్యాన్ని ఒక చోలియా అని అంటారు. వీళ్ళు మేజర్గా అంటే స్టార్టింగ్ టైంలో వీళ్ళు వివాహ సమయంలో ఖడ్గ నృత్యాన్ని చేసేవాళ్ళు. ప్రజెంట్ ఏంటంటే అనేక శుభ సందర్భాల్లో కూడా ఈ యొక్క నృత్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కుమావున్తో పాటు పితోర్గఢ్లో, అల్మోరాలో, చంపావత్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు ప్రజెంట్. స్పావో డాన్స్ బిలాంగ్ ఫ్రమ్ డాష్ ద రీజన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క స్పావో నృత్యం అనేది భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందింది? ఈ యొక్క స్పావో నృత్యం కనుక తీసుకుంటే ఇది లడాక్ చెందినటువంటిది. అండ్ ఇది మేజర్గా యోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డాన్స్ అయితే ప్రదర్శించడం జరుగుతుంది. యోధులు అంటే స్పావో అంటే లడాక్ భాషలో యోధుడు అని అర్థము. సో వాళ్ళ యొక్క డాన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క పురాణ రాజు అయినటువంటి గ్యాలంకేసర్తో సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క నృత్యం. అండ్ ఇక్కడ మనకు 4 ప్రదేశాలు అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క డాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దేనికి మనకి ఇక్కడ లింక్అప్ అవుతుంది. ఒక డిఫరెంట్గా ఉందంట, అది చూద్దాం. సో బిహు అస్సాం ఓకే, బాంగ్రా ఇది ఓకే, గర్బా ఇది ఓకే, సో కథక్ యూపీ. సో ఈ 3 కూడా జానపద, ఇది ఒక్కటే మనకు శాస్త్రీయం కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ 3 కూడా జానపద నృత్యాలు అంటే మనకు మిగిలిన కూడా జానపద నృత్యాలు, అదొక్కటి మాత్రమే శాస్త్రీయ నృత్యం, అదొక్కడే డిఫరెంట్గా ఉంది. ఓకే, అట్లా లాజికల్గా ఇస్తాడు. అది కూడా డాన్సే కదా, మనకు అది నార్త్ ఇండియాలోనే ఉంటుంది కదా. ఓకే, కాకపోతే సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో ఫ్రేమ్ చేస్తాడు. తిరయాట్టం ఈజ్ ఏ రిచువల్ డాన్స్ పర్ఫార్మ్డ్ ఒరిజినల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో తిరయాట్టం అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి ప్రదర్శింపబడేటటువంటి ఒక
ఆచార నృత్యం. సో ఇక తిరయాటం కనుక తీసుకున్న వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూస్తున్నారు కదా, కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అయితే కాదు. సో తిరయాటం అనేది ఎక్కడ? కేరళ. సో కేరళ అంటే ఇక్కడ చూడండి, గడ్డం కింద ఈ విధంగా వాళ్ళ యొక్క చిన్ కింద ఈ విధంగా వాళ్ళు పెట్టుకుంటారు. కేరళలో మ్యాక్సిమం ఇదైతే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తిరయాటం అనేది వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఆచార జాతి కళారూపము. దీంట్లో నృత్యము, నాటకము, సంగీతం, వ్యంగ్యము అండ్ అదేవిధంగా శరీరంతో పాటు మన ముఖం మీద కూడా చిత్రలేఖనం అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు యుద్ధ కళ అండ్ అదేవిధంగా ఆచార విధులను మిళితం చేస్తూ యొక్క నృత్యాన్ని అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఫోక్ డాన్స్ స్టైల్ యక్షగాన ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్. సో యక్షగానం అనేటటువంటి జానపద నృత్య శైలి అనేది ఏ భారతీయ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? సో యక్షగానం కనుక తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కర్ణాటక. ఓకే, మన చుట్టూ ఉండేటటువంటి రాష్ట్రాల గురించి మనకు ఫస్ట్ అయితే కమాండ్ ఉండాలి, ఆ తర్వాత వేరే దాని గురించి అయితే మనం చూడొచ్చు. సో యక్షగానం కనుక తీసుకుంటే మనకు కర్ణాటకకు సంబంధించింది. అండ్ మనకు తెలంగాణ అంటే మీకు తెలిసిందే కదా, గుస్సాడి డ్యాన్స్ ఉంటుంది, లంబాడి డ్యాన్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి ఒక పేరెంట్స్ శివతాండం ఉంటుంది. ఒడిశా కనుక తీసుకుంటే తల్కై. తమిళనాడు కనుక తీసుకున్నట్లయితే మనకు నెమలి నృత్యం అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పాపులర్ డాన్స్ ఫామ్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి నృత్య రూపం ఏంటిది? పేరిణి శివతాండవం. ఓకేనా, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నృత్యాలలో ఇది కూడా ఒకటి. యుద్ధానికి వెళ్లే ముందు ఈ యొక్క సైనికులకు ఆ యొక్క మోటివేషన్ లెక్క ఈ యొక్క డాన్స్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇది మనకు శివునికి సంబంధించినటువంటి డాన్స్ ఇది. సో మహాశివుని తలుచుకొని వాళ్ళ యొక్క యుద్ధానికి సంబంధించి ఏదైతే సన్నద్ధమవుతుంటారో ఆ యొక్క టైంలో యొక్క డాన్స్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క రాజ్యం కోసం అండ్ అదేవిధంగా వాళ్ళు యుద్ధంలో ఇంకా బాగా పోరాడాలని ఒక డాన్స్ అయితే వేయడం జరుగుతుంది. ఓకే, సో మనందరం కూడా మోటివేషన్ క్లాసెస్ అండ్ అదేవిధంగా వాటికి సంబంధించి డేటా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా. సో ఆ యొక్క కాలంలో ఉన్నటువంటిది మేజర్గా వాళ్ళు ఈ యొక్క డాన్సెస్ని మాధ్యమం లెక్క ఉపయోగించుకున్నారు. అండ్ ఇది మనకు తెలంగాణలో మనకు ఈ యొక్క టెంపుల్స్ లో కూడా దీనికి సంబంధించినటువంటి శైలి అయితే ఉండడం జరిగింది. ఇది అంతరించిపోయింది, ఇటీవల కాలంలో మళ్ళీ దీన్ని పునరుద్ధరింప చేయడం జరిగింది. మల్లికా సారాభాయ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో మల్లికా సారాభాయ్ ఈ కింది వాటిలో దేనితో సంబంధం ఉంది? క్రికెట్, శాస్త్రీయ నృత్యం, తాన్పుర మరియు రసాయన శాస్త్రం. సో మల్లికా సారాభాయ్ మనకు గనక తీసుకున్నట్లయితే శాస్త్రీయ నృత్యం అయినటువంటి భరతనాట్యంతో సంబంధం కలిగి ఉంది. అండ్ అదేవిధంగా ఈమె మేజర్గా ఈ యొక్క అంతరిక్ష శాస్త్రవేత్త అయినటువంటి ఇస్రో శాస్త్రవేత్త అయినటువంటి విక్రమ్ సారాభాయ్ యొక్క కుమార్తె కూడా. అండ్ అదేవిధంగా ఈమెకు పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, అహ్మదాబాద్ చెందినటువంటి ఉద్యమకారిణి కూడా. శీతాకాలం మరియు వసంతకాలంలో తరచుగా ప్రదర్శింపబడేటటువంటి కుమావూన్ కొండ యొక్క శృంగార నృత్యం లేదా మన యొక్క రొమాంటిక్ డాన్స్ ఇది. సో ఇక కరణ్ కానీ, జోరా కానీ, రాసలీల కానీ, లేకపోతే చపైలి కానీ. సో వాట్ ఇస్ ద ఆన్సర్? చపైలి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, చపైలి ఈజ్ అవర్ ఆన్సర్ లేదా చప్పేలి అని అయితే అనడం జరుగుతుంది. ఓకే, మరి ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి. అండ్ నెక్స్ట్, కృష్ణ నాట్యం లేదా కృష్ణ నాట్యం ఈజ్ ఫేమస్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. సో మనం కృష్ణ నాట్యం అని అంటే అయిపోద్ది. ఇదే రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిందంటే చూడండి, వాళ్ళ యొక్క చిన్ కింద ఈ విధంగా ఇట్లా ఉంది కదా. సో వీళ్ళంతా కూడా ఏంటిది? కేరళ. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ యొక్క కృష్ణునికి సంబంధించినటువంటి 8 నాటకాల శ్రేణులు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీనిలో మాధవ వేద దీన్ని అయితే సృష్టించడం జరుగుతుంది, ఒక కృష్ణ నాట్యం. పండిట్ బిర్జు మహారాజ్ తన యొక్క బాజీరావ్ మస్తాని చిత్రంలో నటి దీపికా పదుకొనే నృత్య దర్శకురాలిగా పనిచేయడం జరిగింది కదా. ఆయన ఏ భారతీయ నృత్య శైలికి ప్రసిద్ధి చెందాడు? మనకు పండిట్ బిర్జు మహారాజ్ అంటే మన డైరెక్ట్ గుర్తుకు రావాల్సింది చెప్పండి, కథక్, ఒడిస్సీ, కూచిపూడి, కథక్కలి. బిర్జు మహారాజ్ అనగానే మనకి ఏమంటే కథక్ గుర్తుకు రావాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఈ యొక్క కథకు సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్ అండ్ ఇతను కథక్ బృందాయ ఘరానా యొక్క ప్రతిపాదకుడు. ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారం కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్, కుడ్ డాన్స్ ఈజ్ ఏ ఫేమస్ డాన్స్ స్టైల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు. ఈ యొక్క కుడ్ డాన్స్ లేదా కుడ్ నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ నృత్య శైలి? ఈ యొక్క కుడ్ డాన్స్ కనుక తీసుకుంటే ఇది మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందింది. సో ఇక్కడ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూస్తున్నారు కదా, వైట్ డ్రెస్ పైన మనకి ఇక్కడ రెడ్ కలర్ ది కట్టుకోవడం జరిగింది నడుముకి. అండ్ అదేవిధంగా తలపాగా మనకు వచ్చరికి ఎల్లో కలర్ లో అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇది గ్రామ రైతులు ప్రదర్శించినటువంటి యొక్క కుడ్ రూపం అనేది చాలా సరళంగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. వృత్తాకారంలో తిరుగుతూ యొక్క డాన్స్ అయితే వేయడం జరుగుతుంది. లీలా రక్కల్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. సో ఇక లీలా రక్కల్ అనేది ఏ రాష్ట్ర జానపద నృత్యం? సో లీలా రక్కల్ కనుక తీసుకుంటే ఇది మనకు అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకేనా, సో ఇక్కడ మనకు అస్సాంలో తీసుకుంటే ఇంకా మనకు నెక్స్ట్ ఉండే బిహు ఒకటి, బిచువా ఒకటి, నాగా నృత్యం, ఇవన్నీ కూడా ఈ యొక్క అస్సాం చెందినటువంటివి.
తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి జానపద నృత్యం ఏంటిది? సో విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ తమిళనాడు? కర్గం, కుడియాట్టం, యక్షగానం, కథక్కలి. కథక్కలి కేరళ, యక్షగానం కర్ణాటక, కుడియాట్టం కర్గం. కుడియాట్టం కూడా కాదు, మిగిలింది కర్గం. అన్ని డాన్సెస్ గురించి తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయగలం. ఓకే, ఆన్సర్ ఏంటి? తమిళనాడుది కర్గం. ఇది మొగ నృత్యకారులు చేస్తారు ఆ యొక్క కర్గంని. మృణాలిని సారాభాయ్ డైడ్ రీసెంట్లీ. హూ ఇస్ షీ? సో మృణాలిని సారాభాయ్ ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, శాస్త్రీయ నృత్యకారిణి. మృణాలిని సారాభాయ్ ఈ కింది వాటిలో ఏ కళతో సంబంధం కలిగి ఉంది? ఏ కళతో? భరతనాట్యంతో సంబంధం కలిగి ఉంది. ఇంతే, మనకు వచ్చిన క్వశ్చన్ వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా. అండ్ నెక్స్ట్, మాంచ్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో మాంచ్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం? హర్యానా, కేరళ, అస్సాం మరియు మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ చెందినటువంటిది మాంచ్. సో ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వా ప్రాంతానికి చెందినటువంటి యొక్క జానపద నృత్యమే మనకి ఒక మాంచ్. ఓకే, అండ్ నెక్స్ట్, రుక్మిణీదేవి అరుండెల్ గురించి మీకు ఏం తెలుసు? సో ఇక రుక్మిణీదేవి అరుండెల్ కన్నా తీసుకున్నట్లయితే ఈమె ఒక భారతీయ బ్రాహ్మణ పండితురాలు, నర్తకి మరియు భరతనాట్యం యొక్క నృత్య దర్శకురాలు. అండ్ దాంతోపాటు ఈమె భారతదేశ చరిత్రలో రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయినటువంటి తొలి మహిళ కూడా ఈ యొక్క రుక్మిణీదేవి అరుండెల్. ఈమె భరతనాట్యానికి చెందినటువంటి నర్తకి. రామ్ కేలియా ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం? రామ్ కేలియా అనేది బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి. ఓకేనా, రామ్ కేలియా అనేది బీహార్ రాష్ట్రానికి చెందినది. ఈ కింది వాటిలో ఏది భిన్నంగా ఉంది? ఒడిస్సీ, కథాకళి, హిప్ హాప్ అండ్ భరతనాట్యం. ఒడిస్సీ, కథాకళి, భరతనాట్యం ఇవన్నీ కూడా మనకు శాస్త్రీయ నృత్యాలు. అండ్ హిప్ హాప్ అనేది మనకు న్యూయార్క్ సంబంధించినటువంటి యొక్క ఏంటిది? హిప్ హాప్ అనేది ఏంటిది చెప్పండి? ర్యాప్ సాంగ్స్. ఓకే, సో ఇది 1970 టైంలో మనకి ఒక న్యూయార్క్ నగరంలో ఈ యొక్క ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్స్ అభివృద్ధి చేయబడింది ఈ యొక్క హిప్ హాప్. అండ్ మిగిలిన 3 కూడా భారతీయ శాస్త్రీయ నృత్యాలు. ఓకే, ఇక్కడతో మనకు రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ డాన్సెస్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం? నెక్స్ట్ వీడియోలో మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చాలా చిన్న వీడియో కాబట్టి ఏమంటే మనం ఫటాఫట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో పెద్దది ఉంటుంది, ఒకే ఒక వీడియోలో మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మ్యూజిక్ మొత్తం కూడా. ఓకే, ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసిన ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.